బ్రేకింగ్ అంటోంది. ఏడుకొండలపై మరోసారి గందరగోళం. తిరుమలలో వేకోజామున భక్తులు ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. శ్రీవాణి కౌంటర్ దగ్గర భక్తులు నిరసనకు దిగారు. రోజు ఇచ్చే సమయానికంటే ముందే టికెట్లు జారీ చేసి రాత్రంతా తమను క్యూలో పెట్టారని, చలికి అల్లాడిపోయామని భక్తులు అంటున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భక్తులతో మాట్లాడారు. ఆధార్ తీసుకుని దర్శనం కల్పిస్తామని వాళ్ళు చెప్పినట్టు భక్తులు తెలిపారు. అయితే ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది? టీటీడీ సిబ్బంది ఏం చెప్పారు? ఏడుకొండలపై మరోసారి గందరగోళం. తిరుమలలో వేకోజామున భక్తులు ఆందోళన చేసిన పరిస్థితి. శ్రీవాణి కౌంటర్ దగ్గర భక్తులు నిరసనకు దిగారు. రోజు ఇచ్చే సమయానికంటే ముందే టికెట్లు జారీ చేసి రాత్రంతా తమను క్యూలో పెట్టారని, చలికి అల్లాడిపోయామని భక్తులు అంటున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భక్తులతో మాట్లాడారు. ఆధార్ తీసుకుని దర్శనం కల్పిస్తామని వాళ్ళు చెప్పినట్లు భక్తులు తెలిపారు. అయితే ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది? టీటీడీ సిబ్బంది ఏం చెప్పారు? సో టీటీడీలో ఈ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మనకి గోపి ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ గోపి, అసలు ఈ గందరగోళం కారణాలు ఏంటి? మరి టీటీడీ ఏం చెప్తుంది ఏంటి? సోని, మొత్తం మీద అంటే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి దర్శన టికెట్ కి సంబంధించి ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఆ సందర్భంగా కాస్త కొంతమంది భక్తులు అంటే క్యూ లైన్ల వద్దకు వెళ్లిన సందర్భంలో తెల్లవారుజాము నుంచి కూడా వేచి ఉన్నారు. అయితే అప్పటికే ముందుగానే అంటే సమయానికి ముందుగానే టికెట్స్ అంటే ఓపెన్ చేసిన కారణంగా వాళ్ళకందరికీ కూడా ముందున్న భక్తులకు అయిపోయాయి. దాని తర్వాత వచ్చిన భక్తులంతా కూడా గంటల సమయం క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. అందువల్లనే పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి టీటీడీ అధికారులు, అదేవిధంగానే విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ఎవరైతే భక్తులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అంటే దర్శనాలు అంటే ఏదైనా సరే దర్శనానికి 300 కానీ ఇట్లా మిగిలిన దర్శనాలు క్యూ లైన్ లో పంపిస్తామంటూ కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. అంటే వీకెండ్ రోజులు వస్తున్నాయి కాబట్టి ఇక ఈ రెండు వస్తున్న నేపథ్యంలోనే తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.